దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, కొంచెం సమయం మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించి వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదురు. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధిక్కులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దేవుని నామకు స్తోత్రములు కలుగునుగాక. దేని బిడ్డలారా, ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించిన రీతిగా ఈ దినము దేవుడు మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ క్రియలను, నీ కష్టమును నేను ఎరుగుదును. నువ్వు చెడును చూసి సహింపలేవు, అబద్ధాన్ని చూసి నువ్వు సహింపలేవు అని కూడా నాకు తెలుసు. నీవు సహనము కలిగి ఉన్నావని తెలుసు, నీకు ఓపిక అని కూడా నాకు తెలుసు. అయినను నీ మీద నేను ఒకటి తప్పు మోపుతున్నాను. ఎన్ని తప్పులమ్మా? ఒకటే తప్పు. 190 తప్పులు ఏమి దేవుడు మోపడం లేదు, ఒకటే తప్పు మోపుతున్నాడంట. మనుషులైతే ఎన్నో తప్పులు మోపుతారు కదా, తప్పు చేయకపోయినప్పటికీ ఎన్నో తప్పులు మోపుతూ ఉంటారు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకే తప్పు నీ మీద మోపవలసి ఉన్నది. నువ్వు చక్కగా ఉన్నావు, నువ్వు ఎంతో మంచివానివే, నువ్వు మంచిదానివే, ఓపికతో ఉన్నావు, సహనం కలిగి ఉన్నావు, చెడును ద్వేషిస్తున్నావు, అబద్ధాన్ని ద్వేషిస్తున్నావు, మంచిదే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీ మీద ఒకటి తప్పు నేను మోపుచున్నాను. ఏంటి ఆ తప్పు? మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి. మొదట ఉన్న ఉజ్జీవము, మొదట ఉన్న ప్రార్థన శక్తి, మొదట ఉన్నటువంటి సహవాసము, మొదట ఉన్నటువంటి రక్షింపబడినటువంటి దినాలలో, మొదటి దినాల్లో ఉన్నటువంటి ఆసక్తి అంతా కూడా ఈ కాలము ప్రజలు వదిలేస్తూ ఉన్నారు. మొదట ఉన్నటువంటి భక్తిని విడిచిపెడతా ఉన్నారు, మొదట ఉన్నటువంటి విశ్వాసాన్ని వదిలిపెడుతూ ఉన్నారు. కొంచెము దేవుడు కనికరించి మనల్ని దీవించేసరికి నా అంతటి మనుషులు లేరనుకొని మరి దేవుణ్ణి ప్రేమించినటువంటి వారు ఈనాడు దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నారు. పేద ప్రజలను ఆదరించినటువంటి వారు ఈనాడు పేద ప్రజలను ఆదరించలేకపోతున్నారు.